హాయ్ ఫ్రెండ్స్. 1000 స్మాల్ ఇంగ్లీష్ వర్డ్స్ పార్ట్ 1లో కొన్ని ముఖ్యమైన వర్డ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2లో ఇంకొన్ని ముఖ్యమైన వర్డ్స్ గురించి తెలుసుకుందాం. సో, మనకు గ్రామర్ ఏమి తెలియకపోయినా సరే, మిమ్మల్ని అద్భుతంగా ఈ 1000 పదాలు అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడిస్తాయి. అందులో ఎలాంటి డౌట్ లేదనమాట. సో, ఈ 1000 పదాలను మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నట్లయితే చాలా అద్భుతంగా మాట్లాడొచ్చు. రైట్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. లాస్ట్ క్లాస్‌లో ఇందాక మనం కొన్ని ముఖ్యమైన వర్డ్స్‌ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొన్ని వర్డ్స్‌ను తెలుసుకుందాం. నేను పోవచ్చా అని జెప్పాలి. ఎలా జెప్తావమ్మా? నేను పోవచ్చా? నేను పోవచ్చా అని జెప్పాలి. ఎలా జెప్తాం జెప్పండి? ఏమని జెప్తాం? మే ఐ గో? మే ఐ గో? నేను పోవచ్చా? మే ఐ గో? అనుకోకుండా అంటాం. అనుకోకుండా అనే పదంను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తామమ్మా? అనుకోకుండా. అనుకోకుండా కలిసాము, అనుకోకుండా వచ్చారు. ఇట్లా చాలా సందర్భాల్లో మనం అనుకోకుండా అంటున్నాం. అలాంటి పదంను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం? ఏమని చెప్తాం? అనుకోకుండా. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్. అన్‌ఎక్స్‌పెక్టెడ్. అనుకోకుండా. ఓకే. అన్‌ఎక్స్‌పెక్టెడ్. అనుకోకుండా అని చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే సందర్భం కాదు అని జెప్పాలి. ఎలా చెప్తావమ్మా? సందర్భం కాదు. సందర్భం కాదు అని జెప్పాలి. మనం చాలా సందర్భాల్లో ఉంటాం. ఇది మాట్లాడడానికి సందర్భం కాదు. మనం అలా అనడానికి ఇది సందర్భం కాదు. ఇట్లా చాలా సందర్భాలు ఉంటాయి. సందర్భం కాదు అని జెప్పాలి. ఏమంటాం? నో అకేషన్ అంటాం. నో అకేషన్. నో అకేషన్ అంటాం. ఓకే. రైట్. అట్లాగే కావచ్చు అని జెప్పాలి. ఎలా చెప్తామమ్మా? కావచ్చు. కావచ్చు అనే పదంను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం? అవ్వచ్చు, జరగొచ్చు, కావచ్చు అంటుంటాం. ఇలాంటి పదంను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం? మేబీ అంటాం. ఓకే. మేబీ. మేబీ అవ్వచ్చు, జరగొచ్చు, వెళ్ళొచ్చు. ఇట్లాంటి సందర్భంలో మేబీ అని చెప్తూ ఉంటాం. రైట్. చాలా చెడు అని జెప్పాలి. చాలా చెడు. ఎలా చెప్తామమ్మా? చాలా చెడు అని జెప్పాలి. సో బ్యాడ్. సో బ్యాడ్. చాలా చెడు. సో బ్యాడ్. ఓకే. ఏ రకం అని జెప్పాలి. ఎలా చెప్తావమ్మా? ఏ రకం? రైట్. చాట్ చేయండి అమ్మా. అందరూ చాట్ చేయండి. ఏ రకం అని జెప్పాలి. అతను ఏ రకానికి చెందినవాడు. ఆమె ఏ రకానికి చెందినది. ఇలా చెప్తూ ఉంటాం. వాట్ కైండ్ అంటాం. వాట్ కైండ్. వాట్ కైండ్. ఓకే. అట్లాగే అయితేనేమి అంటుంటాం మనం. అయితేనేమి. అయితేనేమి. అయితేనేమి అనే పదంను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం? వాట్ ఇఫ్ అంటాం చూడండి. వాట్ ఇఫ్. వాట్ ఇఫ్. అయితేనేమి అంటే వాట్ ఇఫ్ అని చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే ప్రత్యామ్నాయం లేదు అని జెప్పాలి. ప్రత్యామ్నాయం లేదు. ప్రత్యానం ప్రత్యామ్నాయం లేదు అని జెప్పాలి. ఏమని జెప్తాం? ఇంకా మనకు వేరే ఆప్షన్ లేనప్పుడు ఏం జెప్తాం? ప్రత్యామ్నాయం లేదు. నో ఆల్టర్‌నేటివ్. నో ఆల్టర్‌నేటివ్.
నో ఆల్టర్నేటివ్. ప్రత్యామ్నాయం లేదు. అలా చెప్పేసేయండి సరిపోతుంది. రైట్. అట్లాగే మార్గం లేదు అని చెప్పాలి. ఇంకా నీకు వేరే మార్గం లేదు. ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే ఇప్పుడు. ఇంకా నీకు వేరే మార్గం లేదు. సో, అట్లాంటప్పుడు ఏమని చెప్తాం? మార్గము లేదు. ఏమంటాం? నో చాయిస్. మార్గం లేదంటే నో చాయిస్. నో చాయిస్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే. మీరు చూస్తున్నారు నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. అందరూ చాట్ చేయడమా? మార్గం లేదు అంటే నో చాయిస్ అని చెప్పండి సరిపోతుంది. అట్లాగే అది ఎప్పటికీ కాదు అని చెప్పాలి. అది ఎప్పటికీ కాదు అనాలి. అది ఎప్పటికీ కాదు. ఎలా చెప్తాను చెప్పండి? అది ఎప్పటికీ కాదు అని చెప్పాలి. ట్రై చేయండి. అది ఎప్పటికీ కాదు అని చెప్పాలి. ఎలా చెప్తావు? అది ఎప్పటికీ కాదు అని చెప్పాలి. ఎలా చెప్తావు? అందరూ చేయండి, చాట్ చేయండి. నెవర్ గెట్ ఇట్ అంటాం. నెవర్ గెట్ ఇట్. అది ఎప్పటికీ కాదు. నెవర్ గెట్ ఇట్. అలా చెప్పేసి సరిపోతుంది. మనం జనరల్‌గా చాలా సందర్భాల్లో అలా కాదు అని చెప్పి మాట్లాడుతున్నాం. అలా కాదు. సో, అట్లాంటి పదంను ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం? అలా కాదు. అలా కాదు అనే పదంను ఎలా చెప్తాం చెప్పండి? అలా కాదు. నాట్ సో. నాట్ సో. అలా కాదు. నాట్ సో. అలా చెప్పేసేయండి సరిపోతుంది. తప్పక ఇవ్వాలి. మీరు ఏదైనా ఎవరికైనా తప్పకుండా ఇవ్వాలి అన్నప్పుడు తప్పక ఇవ్వాలి అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? తప్పక ఇవ్వాలి. తప్పక ఇవ్వాలి అనే పదంను ఎలా చెప్తాం చెప్పండి? ఏమంటాం? మస్ట్ గివ్. మస్ట్ గివ్. మస్ట్ గివ్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే. అట్లాగే ఒక ఒక వర్డ్ చెప్తాను. దీన్ని ట్రై చేయండి. వీరు రాళ్ళు విసిరారు అని చెప్పాలి. వీరు రాళ్ళు విసిరారు. వీరు రాళ్ళు విసిరారు అనే పదంను ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం? వీరు, వారు అన్నప్పుడు సబ్జెక్ట్ ఏమొస్తుంది మనకు? దే అనే సబ్జెక్ట్ వస్తుంది. సో, ఎట్లా చెప్పాలి? దే ఫెల్డెడ్ స్టోన్స్. దే ఫెల్డెడ్ స్టోన్స్ అని చెప్పండి సరిపోతుంది. ఓకే. గుర్తుపెట్టుకోండి అమ్మా ఇది. దే ఫెల్డెడ్ స్టోన్స్. దే ఫెల్డెడ్ స్టోన్స్. వీరు రాళ్ళు విసిరారు అంటే దే ఫెల్డెడ్ స్టోన్స్. అలా చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే మనం ఏదైనా ఒక లెటర్ రాసినప్పుడు కింద ఇట్లు మీ భవదీయుడు అని రాస్తూ ఉంటాం. సో, దాన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం? భవదీయుడు అని చెప్పాలమ్మా. ఎలా చెప్తాం చెప్పండి? భవదీయుడు. ట్రై చేయండి. చాట్ చేయండి. భవదీయుడు అనే పదము ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం మనం? భవదీయుడు. భవదీయుడు అనే పదంను ఏమని చెప్తాం? మనం ఏదైనా లెటర్ రాసేటప్పుడు రైట్ సైడ్‌లో రాస్తూ ఉంటాం. మొత్తం లెటర్ అంతా అయిపోయిన తర్వాత. భవదీయుడు అని చెప్పి తెలుగులో రాస్తాం. ఇంగ్లీష్‌లో ఏమని చెప్పాలి? యువర్స్ ఒబీడియంట్‌లీ అంటుంటాం కదా! యువర్స్ ఒబీడియంట్‌లీ. అలా చెప్పండమ్మా సరిపోతుంది. ఓకే. యువర్స్ ఒబీడియంట్‌లీ. యువర్స్ ఒబీడియంట్‌లీ. రైట్. ఎవరి దయ అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ట్రై చేయండమ్మా. ఎవరి దయ. ఎవరి దయ అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? రైట్. మీరు చూస్తున్నారు లైవ్ క్లాసే. సో, చాట్ చేయండి అందరూ. ఊరికే చూడకండి.
ఎవరి దయ అనే పదంను ఎలా చెప్తాం? ఎవరి దయ ఏమని చెప్తాం? హూజ్ గ్రేస్ అంటాం చూడండి. హూజ్ గ్రేస్ ఎవరి దయ? హూజ్ గ్రేస్. ఓకే, హూజ్ గ్రేస్ ఎవరి దయ. అట్లాగే మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడేటప్పుడు అంటుంటాం, వారంతట వారు అంటుంటాం. వారంతట వారు వచ్చారు, వారంతట వారు వెళ్ళారు, వారిని ఎవ్వరు పిలవలేదు, వారంతట వాళ్ళే వచ్చారు. ఇట్లా మనం చాలా సందర్భాల్లో అంటుంటాం. అలాంటి వర్డ్‌ను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలమ్మా? వారంతట వారు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? వారంతట వారు. వారంతట వారు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? వారంతట వారు. మనం లాస్ట్ క్లాస్‌లో బుక్ నంబర్ 6లో తెలుసుకున్నాం. వారంతట వారు అన్నప్పుడు ఏమొస్తుంది? ఆబ్జెక్టివ్ స్టైల్‌లో మాట్లాడుతుంటాం. చెప్పాను కదా మీకు క్లియర్‌గా నేను. వారంతట వారు ఉన్నప్పుడు ఏం ఏం చెప్పాలి మనం? దెమ్సెల్వ్స్ అనాలి చూడండి. దెమ్సెల్వ్స్. దెమ్సెల్వ్స్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే, వారంతట వారు దెమ్సెల్వ్స్. అట్లాగే ఇంకో వర్డ్ చెప్తాను, ట్రై చేయండి. వారికి ధైర్యం లేదు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? వారికి ధైర్యం లేదు అని చెప్పాలి. వారికి ధైర్యం లేదు. వారికి ధైర్యం లేదు అని చెప్పాలి. ట్రై చేయండి అమ్మా. ఈ వర్డ్‌ని ట్రై చేయండి. వారికి ధైర్యం లేదు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ఏమని చెప్తాం వారికి ధైర్యం లేదంటే? సో గుర్తుపెట్టుకోండి ఇది. ఒకవేళ మీకు తెలియకపోతే వారికి ధైర్యం లేదన్నప్పుడు ఎలా చెప్పాలంటే మనం దే హ్యాడ్ నో కరేజ్. దే హ్యాడ్ నో కరేజ్ అని చెప్పేసేయండి సరిపోతుంది. దే హ్యాడ్ నో కరేజ్. గుర్తుపెట్టుకోండి కొంచెం. ఓకే, తెలియకపోతే దే హ్యాడ్ నో కరేజ్. అట్లాగే నిర్ణయించిన వేళ అంటుంటాం మనం. నిర్ణయించిన వేళ. ఇలాంటి వర్డ్‌ను ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం చెప్పండి? నిర్ణయించిన వేళ అని చెప్పాలి. చాట్ చేయండి అమ్మా. మీరు చూస్తున్నది లైవ్ క్లాసే. సో సెకండ్ లైవ్ క్లాస్ ఈరోజు ఇది. సో నిర్ణయించిన వేళ అనే పదమును ఎలా చెప్తాం? 1000 స్మాల్ వర్డ్స్‌లో పార్ట్ 2 ఇది. నిర్ణయించిన వేళ అని చెప్పాలి. ఎలా చెప్తాం? మనం ఏదైనా ఒక టైమ్‌ని ఫిక్స్ చేసుకుంటాం కదా! దాన్ని అంటాం కదా! సో నిర్ణయించిన వేళ అంటుంటాం. సో ఎలా చెప్తాం? షెడ్యూల్డ్ టైమ్ అంటాం. ఓకే, షెడ్యూల్డ్ టైమ్. నిర్ణయించిన వేళ అంటే షెడ్యూల్డ్ టైమ్ అంటాం. ఓకే, రైట్. అట్లాగే ఆమెది అని చెప్పాలి. ఎలా చెప్తాం అమ్మా? ఆమెది. ఈ వర్డ్స్ అన్ని మీరు నేర్చుకున్నారు కదా! బుక్ నంబర్ 6లో నేర్చుకున్నారు. అయినా మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. ఆమెది అన్నప్పుడు ఏమని చెప్తాం? ట్రై చేయండి. చాట్ చేయండి అమ్మా. ఆమెది అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ఆమెది అన్నప్పుడు ఎలా చెప్తాం? ఆమెది. హర్స్ అంటాం చూడండి. ఆమెది అన్నప్పుడు హర్స్. హర్స్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఆమెది అన్నప్పుడు. అట్లాగే నాకు నేనే అని చెప్పాలి. ఎలా చెప్తాం అమ్మా? నాకు నేనే. ఎలా చెప్తాం చెప్పండి? ట్రై చేయండి. నాకు నేనే అని చెప్పాలి. ఎలా చెప్తాం ఇంగ్లీష్‌లో? నాకు నేనే. నాకు నేనే వచ్చాను. నాకు నేనే ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నాకు నేనే వెళ్ళిపోయాను. నాకు నేనే జాబ్ తెచ్చుకున్నాను. ఇట్లా చాలా సందర్భాల్లో అంటాం. నాకు నేనే అని. సో అలాంటి వర్డ్‌ను మనం ఎలా చెప్తాం?
ఏమంటాం? మై సెల్ఫ్ అంతే కదా! మై సెల్ఫ్ అలా చెప్పేసేయండి సరిపోతుంది. మై సెల్ఫ్ నాకు నేనే. ఓకే. మై సెల్ఫ్. అట్లాగే నీవే అని చెప్పాలి. నీవే అన్నప్పుడు ఏం చెప్తాం? నీవే. నాకు నేనే అంటే మై సెల్ఫ్ అన్నాం. నీవే అన్నప్పుడు సింపుల్‌గా అంతే. నీవే అన్నప్పుడు ఏం చెప్తాం? యువర్ సెల్ఫ్. ఓకే. యువర్ సెల్ఫ్. నీవే అన్నప్పుడు యువర్ సెల్ఫ్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఓకేనా? రైట్. చాట్ చేయండమ్మా. అందరూ చేయండి. అట్లాగే ఇదే అంటుంటాం. నాకు నేనే అంటే మై సెల్ఫ్ అన్నాం. నీవే అన్నప్పుడు యువర్ సెల్ఫ్ అన్నాం. ఇదే అన్నప్పుడు ఏం చెప్తాం చెప్పండి? ఇదే. ఇదే అని చెప్పినప్పుడు ఏమని చెప్పాలి? ఇంగ్లీష్‌లో ఏమంటాం మనం? ఇదే అని చెప్పేటప్పుడు ఇట్ సెల్ఫ్ అంటాం. ఇట్ సెల్ఫ్. ఓకే. ఇట్ సెల్ఫ్. అలా చెప్పేసేయండి సరిపోతుంది. పేదవారికి సహాయం చెయ్యు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? పేదవారికి సహాయం చెయ్యు. పేదవారికి సహాయం చెయ్యు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? పేదవారికి సహాయం చెయ్యు అని చెప్పాలి. ఎలా చెప్తాం? హెల్ప్ ద పూర్. హెల్ప్ ద పూర్ అని చెప్పేసేయండి సరిపోతుంది. హెల్ప్ ద పూర్. ఓకే. హెల్ప్ ద పూర్ అని చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే పేదవారిని ఏమని చెప్తాం మా ఇంగ్లీష్‌లో? పేదవారికి సాయం చేయంటే హెల్ప్ ద పూర్ అన్నాం. పేదవారిని ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం చెప్పండి? పేదవారు. పేదవారిని ఏమంటాం? ద పూర్. ద పూర్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ద పూర్. ఓకే. పేదవారిని ద పూర్ అని చెప్పేసేయండి. అట్లాగే మనం ఏదైనా మ్యాథ్స్ కానీ, ఏదైనా మనకు హోంవర్క్ ఇచ్చినప్పుడు చాలా కష్టం అని చెప్పి చెప్తూ ఉంటాం. చాలా ఇంగ్లీష్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు. ఇట్లాగ చాలా కష్టం అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? మనం చాలా సార్లు మాట్లాడుతాం. చాలా కష్టం అంటుంటాం. చాలా కష్టం అనే పదంను ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం చెప్పండి? చాలా కష్టం. చాలా కష్టం అనే పదంను ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం చెప్పండి? వెరీ డిఫికల్ట్. ఓకే. వెరీ డిఫికల్ట్ అని చెప్పేసేయండి సరిపోతుంది. వెరీ డిఫికల్ట్. వెరీ డిఫికల్ట్. చాలా కష్టం. ఓకే. వెరీ డిఫికల్ట్. అట్లాగే క్రిందికి దిగు అని చెప్పాలి. ఎలా చెప్తావమ్మా? క్రిందికి దిగు. క్రిందికి దిగు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? గెట్ డౌన్. ఓకే. గెట్ డౌన్. క్రిందికి దిగు అంటే గెట్ డౌన్ అని చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే తయారవ్వండి అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? తయారవ్వండి. తయారవ్వండి. ఏమని చెప్తాం తయారవ్వండి అంటే? సింపుల్‌గా గెట్ రెడీ. ఓకే. గెట్ రెడీ అని చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే మనం చాలా సందర్భాల్లో చాలా అంటుంటాం. చాలా అనే పదంలో ఎలా చెప్తాం? చాలా. చాలా అంటుంటాం కదా! చాలా అనే పదంను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం? చాలా. లాట్, అలాట్ అంటుంటాం. అలాట్. చాలా, అలాట్. ఒక ఇల్లు అవసరం అని జెప్పాలి. ఒక ఇల్లు అవసరం. ఎలా చెప్తాము? ఒక ఇల్లు అవసరం అని జెప్పాలి.
ఇల్లు అవసరం, ఒక ఇల్లు అవసరం ఉన్నప్పుడు ఏమని చెప్తాం? నీడ్ ఏ హౌస్. ఓకే, నీడ్ ఏ హౌస్. నీడ్ ఏ హౌస్ అని చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే మనం చాలా సందర్భాల్లో అంటాం వారిని అడుగు, వారిని అడుగు అని చెప్తుంటాం. సో వారిని అడుగు అనే పదంను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలమ్మా? వారిని అడుగు అని చెప్పాలి. ఎలా చెప్తాం ట్రై చేయండి. వారిని అడుగు అని చెప్పాలి. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం. వారిని అడుగు అని చెప్పి అంటూ ఉంటాం కదా! ఏమని చెప్పాలి? ఆస్క్ దెమ్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఆస్క్ దెమ్. వారిని అడుగు, ఆస్క్ దెమ్ అని చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే వెళ్ళిన తర్వాత అంటుంటాం మనం. వెళ్ళిన తర్వాత. ఈ పదంను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? వెళ్ళిన తర్వాత. వెళ్ళిన తర్వాత. ఎలా చెప్తాం మనం? హావింగ్ గాన్, హావింగ్ గాన్ అని చెప్పేసేయండి సరిపోతుంది. హావింగ్ గాన్. వెళ్ళిన తర్వాత అంటే హావింగ్ గాన్ అని చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే మనం ఏదైనా ఒక పని చెప్పినప్పుడు తప్పకుండా చెయ్యు అంటుంటాం మనం. తప్పకుండా చెయ్యు. ఎలా చెప్తాం చెప్పండి? తప్పకుండా చెయ్యు అని చెప్పాలి. రైట్. ఉమాదేవి. ఓకే అమ్మా. రైట్ ఆన్సర్ మేడం. రైట్. తప్పకుండా చెయ్యు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ట్రై చేయండి అమ్మా. చాట్ చేయండి. తప్పకుండా చెయ్యు అని చెప్పాలి. ఎలా చెప్తాం? మస్ట్ డూ అంటాం. మస్ట్ డూ. తప్పకుండా చెయ్యు అంటే మస్ట్ డూ. ఓకే. ఇక్కడ మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మస్ట్ డూ అంటే ఇక్కడ మనం ఇది వర్బ్‌గా తీసుకున్నాం అన్నమాట. ఓకే. డూ అనేది వర్బ్‌గా తీసుకున్నాం. మస్ట్ అంటే తప్పకుండా, డూ అంటే చెయ్యు అని. ఓకే. మస్ట్ డూ తప్పకుండా చేయలాగా చెప్తూ ఉన్నాం. ఓకేనా? రైట్. అట్లాగే ఇంటికి వెళ్ళు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ఇంటికి వెళ్ళు. ఎలా చెప్తావమ్మా? ఇంటికి వెళ్ళు అని చెప్పాలి. ట్రై చేయండి. సపోజ్ మన స్కూల్ అయిపోయిన తర్వాత మరి చక్కగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి చెప్తుంటాం పిల్లలకి. సో అట్లాగా ఎలా చెప్తాం చెప్పండి? రైట్. ఉమాదేవి మేడం. ఓకే. రైట్ మేడం. ఇంటికి వెళ్ళు అంటే ఏం చెప్తాం? సింపుల్‌గా ట్రై చేయండమ్మా. చాట్ చేయండి. ఇంటికి వెళ్ళు అని చెప్పాలి. ఎలా చెప్తాం? సింపుల్‌గా ఏమంటాం? గో హోమ్. ఓకే. గో హోమ్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఇంటికి వెళ్ళు. గో హోమ్. సో అట్లాగే ఇంకో వర్డ్ చెప్తాను. ఆశావాదిగా ఉండు అని చెప్పాలి. ఎలా చెప్తామమ్మా? ఆశావాదిగా ఉండు. ఆశావాదిగా ఉండు అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? ట్రై చేయండి. ఆశావాదిగా ఉండు అని చెప్పాలి. ఎలా చెప్తాము? ఆశావాదిగా ఉండు అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. బీ యాన్ ఆప్టిమిస్ట్ అని చెప్పాలి. బీ యాన్ ఆప్టిమిస్ట్. ఓకే. ఆశావాదిగా ఉండు. బీ యాన్ ఆప్టిమిస్ట్. ఓకే. అట్లాగే కష్టించి పని చెయ్యి అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. కష్టించి పని చేయాలి అని చెప్పి. సో కష్టించి పని చేయు అనే పదంను ఇంగ్లీష్‌లో ఎలా చెప్తావమ్మా? కష్టించి పని చెయ్యి. కష్టించి పని చెయ్యు అని చెప్పాలి. కష్టించి పని చెయ్యి. ఏమంటాం? వర్క్ హార్డ్. కష్టించి పని చేయడం ఏమంటాం మనం? వర్క్ హార్డ్. అలా చెప్పేసేయండి సరిపోతుంది. వర్క్ హార్డ్. కష్టించి పని చేయి. ఓకే. అలాగే మనం
మనం చూస్తుంటాం మూవీస్‌లో. హీరో హీరోయిన్‌ను ప్రేమిస్తుంటాడు. హీరోయిన్ ప్రేమిస్తుంటది. సో, అట్లాంటి వర్డ్‌ని తీసుకుందాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని జెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమని చెప్తాం? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందరికి తెలుసు కదా మీకు? ఐ లవ్ యూ అని జెప్పి చెప్తాం. ఓకే. ఐ లవ్ యూ. ఇక్కడ సార్ నేను ప్రేమిస్తూ ఉన్నాను గదా! మళ్ళీ లవ్ ఎందుకొచ్చింది సార్? లవ్వింగ్ రావాలి గదా! అని జెప్పి మీకు డౌట్ రావచ్చు చాలా మందికి. వచ్చిందా ఎవరికైనా? సో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే కంటిన్యూ యాక్షన్ గదా! సో, జరుగుతూ ఉంది గదా! లవ్వింగ్ రావాలి. కానీ మళ్ళీ లవ్ అని ఎందుకొస్తుంది సార్ అని జెప్పి మీకి డౌట్ రావాలి. కాకపోతే ఇక్కడ ఎందుకొస్తుంది ఈ లవ్ అనేదంటే, సో, మనకేందంటే ఒక 5 రకాల వర్బ్ ఫార్మ్స్ ఉంటాయమ్మా. సో, అదేందంటే స్మెల్, టేస్ట్ సంబంధించినటువంటి 5 ఫార్మ్స్ ఉంటాయి. సో, వీటికేందుకంటే ఐఎన్‌జీ ఫార్మ్‌ను యూజ్ చేయమనమాట మనం. వీటినే మనం ఏమంటామంటే స్టేటివ్ వర్బ్స్ అంటాం. స్టేటివ్ వర్బ్స్ అంటాం. ఈ స్టేటివ్ వర్బ్స్ తెలుసుకున్నట్లయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట. మనకు బుక్స్ తీసుకున్న వాళ్ళైతే 110 బుక్స్ ప్యాక్‌లో మనం బుక్స్ తీసుకున్న వాళ్ళైతే 110 బుక్స్ ప్యాక్‌లో బుక్ నంబర్ వచ్చేసి మీకు 15 అనుకుంటా. అక్కడ బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే బుక్ నంబర్ 12 తీసుకోండి. 12 తీసుకున్నట్లయితే మీకక్కడ స్టేటివ్ వర్బ్స్ అని ఉంటాయి. ఆ స్టేటివ్ వర్బ్స్‌ని క్లియర్‌గా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ లవింగ్ రాకుండా ఎందుకు లవ్ వచ్చిందనేది అర్థమవుతదనమాట. ఓకే. కొన్ని పదాలకు మనం స్మెల్‌కి గాని, టేస్ట్‌కి సంబంధించినటువంటి వాటి ముందు వాటిని ఐఎన్‌జీ ఫార్మ్‌గా వాడకూడదనమాట ఎప్పుడు. అవి కొన్ని రూల్స్ ఉంటాయి. అక్కడ మీరు ఆ బుక్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. అందుకే మనం ఇక్కడ ఐ యామ్ లవింగ్ యూ అనకుండా ఐ లవ్ యూ అంటామనమాట. ఓకేనా? రైట్. క్లియర్ కదా డౌటు? రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ట్రై చేయండి. ఆమె చీర ధరించింది అని జెప్పాలి. ఎలా చెప్తాం? ఆమె చీర ధరించింది. ఆమె చీర ధరించింది అని జెప్పాలి. ఎలా చెప్తాం మనం? ఏమని చెప్తాం? షీ హాస్ ఓన్ శారీ. షీ హాస్ ఓన్ శారీ. ఆమె చీర ధరించింది. ఓకే. ఇలా చెప్పేసేయండి సరిపోతుంది. ఓకేనా? రైట్. అట్లాగే ఎవరు రాలేదు అని జెప్పాలి. ఎలా చెప్తామమ్మా? ఎవరు రాలేదు. మనం జనరల్‌గా చాలా సందర్భాల్లో అంటుంటాం. ఇక్కడికి ఎవరు రాలేదు అంటుంటాం. సో, అట్లాంటప్పుడు ఎలా చెప్తాం? ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి ఈ వర్డ్‌ను? ఎవరు రాలేదు అని చెప్పాలి. నోబడీ హాస్ కమ్. నోబడీ హాస్ కమ్ అని చెప్పేసేయండి సరిపోతుంది. నోబడీ హాస్ కమ్. ఇక్కడికి ఎవరు రాలేదు. నోబడీ హాస్ కమ్. రైట్. అట్లాగే నీకు కావాలా అని నీకు కావాలా అని అడగాలి. సో, ఎలా చెప్తాను చెప్పండి? నీకు కావాలా? నీకు కావాలా? డు యూ వాంట్? ఓకే. డు యూ వాంట్? నీకు కావాలా? రైట్. గీత ఓకే. రైట్ ఆన్సర్ అమ్మా. అట్లాగే ఇంకో వర్డ్ చెప్తాను. గొంతు మార్చుకో అని చెప్పాలి. ఎలా చెప్తామమ్మా? గొంతు మార్చుకో. గొంతు మార్చుకో అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? గొంతు మార్చుకో అని చెప్పాలి. చేంజ్ ద వాయిస్. ఓకే. చేంజ్ ద వాయిస్. రైట్. గీత ఓకే. రైట్ అమ్మా. రైట్ ఆన్సర్. చేంజ్ ద వాయిస్. అలా చెప్పేసేయండి సరిపోతుంది. చేంజ్ ద వాయిస్. అట్లాగే నా భర్త అని చెప్పాలి. నా భర్త అనే పదంను ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం మనం?
నా భర్త, నా భార్య. సో, ఇలాంటి పదాలను ఎలా చెప్తాం? నా భర్త, నా భార్య. నా భర్త అంటే ఏం చెప్తాం? మై హస్బెండ్. ఓకే. రైట్ అమ్మా. మై హస్బెండ్. భార్య అంటే, నా భార్య అంటే ఏం చెప్తాం? మై వైఫ్. ఓకే. మై వైఫ్. అలా చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే. అట్లాగే ఎక్కడైనా అని చెప్పాలి. ఎలా చెప్తామమ్మా? ఎక్కడైనా. ఎక్కడైనా. రైట్. చాట్ చేయండి అమ్మా. అందరూ చాట్ చేయండి. ఎక్కడైనా అని చెప్పాలి. ఎలా చెప్తుంది చెప్పండి? ఎక్కడైనా. రైట్. గీతా మేడం రైట్ ఆన్సర్ అమ్మా. ఎక్కడైనా అంటే ఏమంటాం? ఎనీవేర్. ఎక్కడైనా. ఎనీవేర్. ఓకే. ఎక్కడైనా అంటే ఎనీవేర్ అని చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే తప్పకుండా అని చెప్పాలి. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా ఫంక్షన్‌కి ఇన్వైట్ చేసినప్పుడు తప్పకుండా వస్తామని చెప్తుంటాం కదా! సో, అట్లాగా తప్పకుండా అంటే ఏం చెప్తాం మనం? రకరకాలుగా చెప్తూ ఉంటాం. షూర్, సర్టైన్‌లీ. రైట్. చందు ఓకే. చందు ఓకే. గీత రైట్ ఆన్సర్ అమ్మా. ఏమని చెప్తాం? షూర్ అంటాం. ఇంకా ఏమని చెప్తాం? షూర్ అంటాం. సర్టైన్‌లీ అంటాం. ఓకే. రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. సరే అని చెప్తుంటాం మనం చాలా సందర్భాల్లో. సరే అని మాట్లాడుతుంటాం. మీరు ఏదైనా చెప్పినప్పుడు సరే అండి అని చెప్పి చెప్తున్నాం. సరే అనే పదం ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం? సరే. సరే అనే పదంను ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం చెప్పండి? మనం చాలా సందర్భాల్లో అంటాం కదా! సరే అంటుంటాం. సో, సరే అనే పదము ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం? గీత ఓకే అమ్మా. చందు ఓకే. ఆల్ రైట్. అలా అయినా చెప్పుకోండి. ఇలా అయినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సిట్యుయేషన్ బట్టి యూజ్ చేయండి. ఆల్ రైట్. మీరు చెప్పింది కూడా రైటే. అలా అయినా చెప్పుకోండి. ఎలా అయినా చెప్పుకోండి. ఓకే. క్షమించండి అని చెప్పాలి. ఎలా చెప్తామమ్మా? క్షమించండి. క్షమించండి అంటే ఏం చెప్తాం? సారీ అంటాం. ఓకే. క్షమించండి అంటే సారీ అని చెప్తాం కదా! అట్లాగే చిన్న గమనించండి ఇక్కడ. క్షమించండి అంటే సారీ అన్నాం. క్షమించండి నేను చేయలేను ఆ పని అని చెప్తున్నాను. క్షమించండి నేను చేయలేను అని చెప్పాలి. క్షమించండి అంటే సారీ అన్నాం. క్షమించండి నేను చెయ్యలేను. ఎలా చెప్తాం? క్షమించండి నేను చేయలేను అని చెప్పాలి. ఏమని చెప్తాం? సారీ ఐ కాంట్. ఓకే. రైట్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. సారీ ఐ కాంట్. సారీ ఐ కాంట్. నేను చేయలేను. అట్లాగే క్షమించండి ఇది కుదరదు అని చెప్పాలి. సో, ఎవరైనా సరే మిమ్మల్ని ఏదైనా ఒక పని చేయమన్నప్పుడు సారీ అని చెప్తాం. నేను చేయను అన్నట్లు. సో, క్షమించండి నేను చేయలేను అని చెప్తున్నాం వాళ్ళకి. సో, అట్లాంటప్పుడు సారీ ఐ కాంట్ అంటుంటాం. అలా లేకుండా క్షమించండి ఇది కుదరదు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? క్షమించండి ఇది కుదరదు. ఇది కుదరదు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? రైట్. చందు ఓకే. సూపర్. గీత రైట్ అమ్మా.
సారీ, ఓకే, సారీ ఇట్స్ నాట్ పాసిబుల్, ఓకే, సారీ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇది కుదరదు అన్నప్పుడు సారీ ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే ఇంకా ఇది అసంభవం, ఎప్పటికీ కాదు, జరగదు అనే సిట్యుయేషన్ లో మాట్లాడినప్పుడు క్షమించండి. ఇది అసంభవం అని చెప్పాలి. క్షమించండి, ఇది అసంభవం అని చెప్పాలి. సో అట్లాంటప్పుడు ఏం చెప్తారంటే మీరు సారీ ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే, సారీ ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, అది తేడా చూడండి. మామూలుగా క్షమించండి అంటే సారీ చెప్పండి. క్షమించండి నేను చేయలేను, సారీ ఐ కాంట్ అని చెప్పండి. క్షమించండి ఇది కుదరదు అని చెప్పాలి. సో సారీ ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పండి. క్షమించండి ఇది అసంభవం అని చెప్పాలనుకున్నప్పుడు సారీ ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఓకేనా, రైట్. సంతోషంగా అని చెప్పాలి. ఎలా చెప్తాం? సంతోషంగా. సంతోషంగా అని చెప్పాలి. ఎలా చెప్తుంది చెప్పండి? విత్ ప్లెజర్, విత్ ప్లెజర్. విత్ ప్లెజర్ అని చెప్పేసేయండి సరిపోతుంది. సంతోషంగా అంటే విత్ ప్లెజర్. అట్లాగే ఎందుకు కాదు అని చెప్పాలి. ఎలా చెప్తాం? ఎందుకు కాదు, ఎందుకు కాదు అని చెప్పాలి. ఎలా అర్థం చెప్పండి? రైట్, చందు రైట్ ఆన్సర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. ఎందుకు కాదు అంటే ఏం చెప్తాం? వై నాట్. ఎందుకు కాదు అంటే వై నాట్ అని చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే మనం కొన్ని స్ట్రక్చర్స్ చెప్తాను మీకు. గర్వపడుట అంటుంటాం మనం. గర్వపడుటను ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పాలమ్మా? గర్వపడుట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ మీరు ఏదైనా మీ పేరెంట్స్ మీ మీద ఆశలు పెట్టుకుని ఉంటారు కాబట్టి మీరు ఏదైనా మంచి జాబ్ కొట్టి మంచి పొజిషన్ ఉన్నప్పుడు వాళ్ళు గర్వపడుతున్నారు మిమ్మల్ని చూసి. సో చెప్తూ ఉంటారు. అలాంటి గర్వపడటను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? మంచి స్ట్రక్చర్‌ని యూజ్ చేసి మాట్లాడుతూ ఉంటాం మనం. ఏమని చెప్తాం గర్వపడటను? రైట్, సూపర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. చందు ఓకే. ఏమంటాం? ప్రౌడ్ ఆఫ్ అంటాం. ప్రౌడ్ ఆఫ్. ప్రౌడ్ ఆఫ్. అట్లాగే ఇంకో స్ట్రక్చర్ చెప్తాను. సమయం అయింది, క్లాస్ అయిపోయే సమయం అయింది, మీరు తినే సమయం అయింది, మనం వెళ్ళే సమయం అయింది. ఇట్లా చాలా సందర్భాల్లో సమయం అయ్యింది అంటుంటాం మనం. సమయం అయ్యింది ఎలా చెప్తాం? ఏ స్ట్రక్చర్ నుంచి చెప్తూ ఉంటాం మనం? సమయం అయ్యింది అని చెప్పాలి. రైట్, సూపర్ చందు రైట్ ఆన్సర్. ఓకే, ఏమని చెప్తాం? సమయం అయిందంటే ఇట్స్ టైమ్ టు అంటాం. ఓకే, ఇట్స్ టైమ్ టు అనే స్ట్రక్చర్ ను యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్స్ టైమ్ టు. అట్లాగే అసూయ అంటుంటాం మనం. అసూయ పడుతుంటాం. సో అసూయ అనే పదం యూజ్ చేసేటప్పుడు ఒక స్ట్రక్చర్ యూజ్ చేస్తుంటాం. ఏమని యూజ్ చేస్తుంటాం? అసూయ అంటే ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పాలి? అసూయ. అసూయ. ఏమని చెప్తాం అసూయను?
ఆల్రెడీ మనం బుక్స్ తీసుకున్న వాళ్ళు కానీ, పెన్ డ్రైవ్ తీసుకున్న వాళ్ళు కానీ, సో సెపరేట్ స్ట్రక్చర్ ఉంది. గుర్తుపెట్టుకున్నామా ఇది. ఎన్వి ఆఫ్ అంటాం. ఎన్వి ఆఫ్. అసూయ గురించి చెప్పేటప్పుడు ఎన్వి ఆఫ్ అనే స్ట్రక్చర్‌ను యూజ్ చేస్తాం మనం. ఓకే. ఎన్వి ఆఫ్. ఓకే. రైట్. అట్లాగే మన జనరల్‌గా మనం మాట్లాడేటప్పుడు నేను ఈరోజు క్లాస్‌కి రాలేదు. ఎందుకనగా నాకు చాలా పనుండే. సో, ఇట్లా చాలా సందర్భాల్లో మనం మాట్లాడేటప్పుడు ఎందుకనగా అంటుంటాం మనం. ఎందుకనగా అనే పదంను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తామమ్మా? ఎందుకనగా. ఎలా చెప్తాం ట్రై చేయండి. ఎందుకనగా. ఏమంటాం ఎందుకనగా అంటే? రైట్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. చందు ఓకే. బికాజ్ అంతే. ఎందుకనగా బికాజ్ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం. ఎందుకనగా అంటే బికాజ్ అని చెప్పి చెప్తూ ఉంటాం. అట్లాగే అలా అని కాదు అని కూడా మాట్లాడుతున్నాం మనం. అలా అని కాదు, అలా అని కాదు కానీ అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నాం. అలా అని కాదు అని చెప్పాలి. అలా అని కాదు. ఎలా చెప్తామమ్మా? అలా అని కాదు. అలా అని కాదు అనే పదంను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం? నాట్ దట్. నాట్ దట్ అని చెప్పి చెప్పేసేయండి సరిపోతుంది. అలా అని కాదు. నాట్ దట్. ఓకే. అలా అని కాదు. నాట్ దట్. తినవద్దని అంటుంటాం మనం చాలా సందర్భంలో. తినవద్దని. సో, అట్లాంటి పదంని ఎలా చెప్తాం? తినవద్దని. తినవద్దని అనే పదంను ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్తాం. తినవద్దని అనే పదంని ఎలా చెప్తాం? నాట్ టు ఈట్ అంటాం చూడండి. ఓకే. నాట్ టు ఈట్. నాట్ టు ఈట్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే. కలిగి ఉండేటప్పుడు మనం ఏదైనా కలిగి ఉన్నామని చెప్పే సందర్భంలో ఎలాంటి స్ట్రక్చర్ యూజ్ చేస్తాం? కలిగి ఉండు అని చెప్తుంటాం. కలిగి ఉండు. హ్యావ్ అనే స్ట్రక్చర్‌ను యూజ్ చేస్తుంటాం. కలిగి ఉండు అంటే హ్యావ్ అనే స్ట్రక్చర్‌ని యూజ్ చేయండి సరిపోతుంది. ఓకే. రైట్. చందు ఓకే. గీత ఓకే అమ్మా. రైట్ ఫ్రెండ్స్. మీరెవరైనా సరే బుక్స్ తీసుకున్న వారు ఉన్నట్లయితే త్వరగా బుక్స్ తీసేసుకోండి. సో, క్లాసెస్ అనేవి చాలా ఫాస్ట్‌గా ఎళ్తాయి. సో, నా సెల్ నంబర్ 7075793719. సో, 110 బుక్స్ బ్యాగ్ యొక్క డీటెయిల్స్ చెప్తూ ఉన్నాను. 110 బుక్స్ బ్యాగ్ యొక్క కాస్ట్ ఎంత సార్ అని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుంది. 110 బుక్స్ బ్యాగ్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకు 3500 ఉంటుంది. 110 బుక్‌లు వస్తాయి. 3500 అవుతుంది. ఒకవేళ మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 32 జీబీ 2 ఇన్ 1 పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది. ఈ పెన్ డ్రైవ్ 2 ఇన్ 1 ఎందుకంటామంటే ఒకవైపు మొబైల్‌కి ఇచ్చేసుకోవచ్చు. ఇంకోవైపు ల్యాప్‌టాప్‌కు, సిస్టమ్‌కు, ఎల్ఈడీ టీవీకి మీరు ఎక్కడైనా కార్‌లో జర్నీ చేసినప్పుడు కార్‌లో అయినా కూడా ఇచ్చేసుకోవచ్చు. 32 జీబీ 2 ఇన్ 1 పెన్ డ్రైవ్ అనేది మేమే కొత్త పెన్ డ్రైవ్ కొని అందులో అన్ని కోర్సుల వీడియోలేసి ఇది మీకు పంపించే కొరియర్ చార్జ్ కూడా మాదే ఉంటుంది. సో, మీరు బుక్స్ తీసుకుంటే 3500 అవుతుంది. పెన్ డ్రైవ్ తీసుకుంటే 2000 అవుతుంది. సో, ఈ బుక్స్‌లో ఏవైతే ఉన్నాయో పెన్ డ్రైవ్‌లో ఏంటంటే వీడియోస్ రూపకంగా ఉంటాయన్నమాట. ఒకసారి బుక్సు, ఒకసారి పెన్ డ్రైవ్ ఇట్లా విడివిడిగా తీసుకుంటే మీకు 5500 అవుతుంది. ఇలా కాకుండా ఈ రెండిటిని కలిపి మనం ఒకేసారి టోటల్ ప్యాక్ అంటాం. ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు 5000 రూపీస్‌కి 5000కే 110 బుక్స్ వస్తాయి. ఒక 32 జీబీ పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడేమవుతుంది మీకిక్కడ ఒక 500 రూపీస్ అనేది కూడా సేవ్ అవుతుంది. సో, మేమే కొత్త పెన్ డ్రైవ్ కొంటాం. అందులో వీడియోలేస్తాం. 110 బుక్‌లతో పాటు మీకు పంపించే కొరియర్ చార్జ్ కూడా మాదే ఉంటుందన్నమాట. సో, మరి ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలి సార్? మన బుక్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయంటే బయట మార్కెట్‌లో మన బుక్స్ ఎక్కడ దొరకవమ్మా. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇదే మొబైల్ నంబర్‌కి గూగుల్ పే గాని, లేదా ఫోన్‌పే గాని చేసేసి మీరు టోటల్ ప్యాక్ 5000 రూపీస్ అమౌంట్ పంపినటువంటి
స్క్రీన్ షాట్, తర్వాత మీ అడ్రస్ 2 కూడా ఇదే నంబర్‌కి వాట్సాప్‌లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు పంపిన అడ్రస్‌కు మేము బుక్స్‌ను కొరియర్ చేస్తాం. సో, మీరెవరైనా సరే బుక్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే త్వరగా తీసేసుకోండి. క్లాసెస్ అనేవి చాలా ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటాయి కాబట్టి, సో, మీరు మళ్ళీ ఏందంటే 110 బుక్స్ ప్యాక్ అనేది కొత్త బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది. సో, కాబట్టి మీరు బుక్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళందరూ తీసుకోండి. త్వరగా తీసేసుకొని ఇప్పుడు బుక్ నంబర్ 7లో ఉన్నాం. సో, చాలా క్లాసులు ఫాస్ట్‌గా ఎళ్తాయి కాబట్టి తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రం త్వరగా తీసేసుకోండి. మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి చాలా రోజులు టైం పడుతుందన్నమాట. ఓకేనా? రైట్. మరి ఇంకో విషయం ఏందంటే ఇండియాలో మీరెక్కడ ఉన్నా సరే కొరియర్ చార్జ్ మాదే ఉంటుంది. ఓకే. కొరియర్ వాళ్ళకు మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వేరే అదర్ కంట్రీలో ఉన్నట్లయితే, వేరే దేశంలో ఉన్నట్లయితే కొరియర్ చార్జ్ మీదే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో అయితే మీరెక్కడ ఉన్నా సరే కొరియర్ చార్జ్ మాదే ఉంటుంది. ఓకే. మి మళ్ళీ చెప్తున్నాను. ఇదే మొబైల్ నంబర్‌కి గూగుల్ పే గాని, ఫోన్‌పే గాని చేసేసి మీరు టోటల్ ప్యాక్ రూ. 5000 పంపినటువంటి అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్, తర్వాత మీ అడ్రెస్ 2 ఇదే నంబర్‌కి వాట్సాప్‌లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు పంపిన అడ్రస్‌కు మేము బుక్స్‌ను కొరియర్ చేస్తాము. సో, పెన్ డ్రైవ్ మీరు తెచ్చుకోవాలా సార్ అంటే మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మేమే కొత్త పెన్ డ్రైవ్ కొని అందులో అన్ని కోర్సుల వీడియోలేసి ప్లస్ 110 బుక్‌ల ప్యాక్ రెండిటిని కలిపి మీరు పంపినటువంటి అడ్రస్‌కు మేము కొరియర్ చేస్తాం. కొరియర్ చార్జ్ కూడా మాదే ఉంటుంది ఇండియాలో అయితే. కొరియర్ వాళ్ళకు మళ్ళీ మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు ఈ నంబర్‌కి కాల్ చేయండి. మీకు అన్ని కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. మీరైతే తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి త్వరగా తీసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఈ బ్యాచ్ చాలా ఫాస్ట్‌గా ఎళ్తాయన్నమాట క్లాసెస్ అనబట్టి. అందుకే నేను తీసుకునే వాళ్ళు త్వరగా తీసేసుకోండి. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఓకే. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం.